నేను మా ట్రేడర్స్ మరియు కమిషన్ ఏజెంట్ సోదరులందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి రైతులకి ఎంతవరకు వీలైతే మనం అంతవరకు సహాయం చేద్దాము, వాళ్ళకి మంచి ధరలు వచ్చేటట్టు చూద్దాము. నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గత 4-5 సంవత్సరాల నుంచి పసుపు పైన అన్ని రకాలుగా దాని మీద దృష్టి సారించిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, ఈ సీజన్ కానీ వచ్చే సీజన్లు కానీ మన రేట్లు ఇంకింత పెరుగుతూనే ఉంటాయి, మన టర్నోవర్లు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ట్రేడర్స్ కానీ ఏజెంట్స్ కానీ మీ టర్నోవర్లు పెరుగుతూ ఉంటే మీ ఆమదాని కూడా పెరుగుతూ ఉంటుంది. అటు రైతులు సంతోషంగా ఉండొచ్చు, మీ వ్యాపారం బాగుంటుంది. కాబట్టి అందరూ కలిసి విన్ విన్ సిచ్యువేషన్, ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ మార్కెట్ యార్డ్లో ఉంచాలన్న ఒక రిక్వెస్ట్ తీసుకొని వాళ్ళు మీ దగ్గర రావడం జరిగింది. రైతులకు కూడా రేట్లు మంచిగా వస్తున్నాయి, ఇంకా రానున్న కాలం కూడా మంచి జరుగుతుంది. తొందరపడి తక్కువ రేటుకి అమ్ముకొని పోవాల్సిన అవసరం లేదు. దయచేసి కొంచెం మా మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారు కూడా వచ్చిండ్రు, ఆయన కూడా నన్ను రిక్వెస్ట్ చేసిండు చెప్పమని రైతులకి. నేను మీడియా కూడా ఉంది, దయచేసి పసుపుని ఎండబెట్టుకొని తీసుకురండి. ఇక్కడ జరిగే ప్రక్రియ, కొనుగోలు ప్రక్రియ ఈజీ అవుతుంది, మీకు రేట్లు మంచిగా వస్తాయి, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ అవుతుంది. ఒక మంచి కల్చర్ని మనం మళ్ళీ మొదలు పెడదాం. రానున్న కాలంలో ఇప్పటిదాకా గత 4 సంవత్సరాల నుంచి స్పైసెస్ బోర్డు ప్రత్యేక ఆఫీస్ ఇక్కడ పసుపు పైన పనిచేసింది. వాళ్ళు బాగానే పనిచేసిండ్రు, దాని రిజల్ట్స్ కూడా మనం చూసినాము. ఇప్పుడు ఈ సీజన్ నుంచి టర్మరిక్ బోర్డు టేక్ ఓవర్ చేస్తుంది. టేక్ ఓవర్ చేసినాక కూడా కొంచెం నేను గత 3-4 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంటే పసుపు పైన కొద్దిగా పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు రైతులు అన్నది కూడా రావడం జరిగింది. ఇది లాస్ట్ 2-3 ఇయర్స్ ఎక్కువ వర్షాలు పడ్డందుకు రైతులు ఎక్కువ కొట్టిందని నేను అనుకుంటా ఉన్నా. దానివల్ల ఎక్స్పోర్ట్స్ మన ప్రాంతం నుంచి కొద్దిగా ఇబ్బందికరంగా మారినాయి. కానీ ఈ సంవత్సరం, రానున్న సంవత్సరాలు ఇటువంటి ఇబ్బందులు ఉండవు. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒకవేళ ప్రకృతి వైపరీత్యం ఎవరి చేతిలో ఉండదు. అట్లా వచ్చినప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన కూడా ఇంప్లిమెంట్ చేయాల మన రాష్ట్రంలో. కాబట్టి ఎప్పుడన్నా ఏమన్నా ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు రైతులు కానీ మీరు మీ వ్యాపారం దెబ్బతినకుండా, ప్రత్యేకంగా రైతులు ఇబ్బంది పడకుండా, డిస్ట్రెస్ సేల్ చేయకుండా ఉపయోగపడుతుంది. పాత ప్రభుత్వం పట్టించుకోలే, కొత్త ప్రభుత్వం అన్న ఫసల్ బీమా యోజనని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తుందన్న ఆశ, ఒక రిక్వెస్ట్ అతి త్వరలో ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న బిజినెస్ కమ్యూనిటీ కూడా మీరందరూ రానున్న కాలంలో పసుపు ఎక్స్పోర్ట్స్ పైన మోడీ గారి ప్రభుత్వం, కొత్తగా ఫామ్ అయిన టర్మరిక్ బోర్డు చాలా అగ్రెసివ్ గా పనిచేస్తాం. కాబట్టి మీరు కూడా కొంచెం ముందుకొచ్చి, ఎవరైతే మీరందరూ ఇక్కడ ఎన్నెన్నో దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, పెద్ద పసుపు శుద్ధి కర్మాగారం మేజర్ ఇండస్ట్రీ ఏం కాదు, మీరు ఆ రకంగా పెట్టుకోగలిగితే మీరు ఎక్స్పోర్టర్స్ కూడా తయారవుతారు. మీరు అవకాశం, మన ప్రాంతానికి ఒక అవకాశం ఇది టర్మరిక్ బోర్డు రావటం. నేషనల్ టర్మరిక్ బోర్డులో జాతీయ స్థాయిలో అగ్రికల్చర్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ 4-5 ఉంటారు. పెద్ద ఎత్తున టార్గెట్ కూడా మోదీ గారి ప్రభుత్వం టర్మరిక్ బోర్డుకి ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు 1600 కోట్ల ఎక్స్పోర్ట్ జరుగుతా ఉన్నాయి లాస్ట్ ఇయర్ వరకు. దాన్ని 4 ఇంతలు 400% పెంచి టర్మరిక్ బోర్డు క్రియేట్ చేసి టర్మరిక్ బోర్డుకి టార్గెట్ ఇవ్వడం జరిగింది మోదీ గారు. 6400 కోట్లకి 2030 వరకు ఎక్స్పోర్ట్స్ పెంచాలన్నది టర్మరిక్ బోర్డు యొక్క టార్గెట్. దానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతుంది. బయట నుంచి బిజినెస్ వాళ్ళు వస్తారు. ఇది పెద్ద టర్మరిక్ ప్రాసెసింగ్ యూనిట్, ప్యాకేజింగ్ యూనిట్స్ ఇవన్నీ పెద్ద సమస్య కాదు. మీరు కూడా అంత ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా రిక్వెస్ట్ చేసిన మీకు ఆ 2 years అతి వర్షాలకు అంత ఎంకరేజింగ్ గా లేకుండే, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఆలోచన చేయండి. మా ఆర్మూర్ ఎమ్మెల్యే, మా నిజామాబాద్ ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్యేలు మా సోదరులు పైసలు ఇచ్చినా తీసుకునేటోళ్ళు కాదు. మీ ఎంపీ కూడా పైసలు అడిగేటోడు కాదు, తీసుకునేటోడు కాదు. స్వేచ్ఛగా ఇండస్ట్రీ పెట్టొచ్చు. ఎవరన్నా పెడదామన్నా లకంపల్లి సెజ్ గురించి రాకేష్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇంతకు ముందున్న ప్రజానాయకులు ఎవరన్నా ఇండస్ట్రీ పెడదామంటే పార్ట్నర్షిప్లు పర్సెంటేజ్ తప్ప ఏం మాట్లాడలేదు. ఇప్పుడు వాతావరణం మారింది నిజామాబాద్ జిల్లాలో.